హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ స్నాక్ రెసిపీ ఏంటంటే మనకి సమ్మర్ లో ఎక్కువగా పిల్లలు ఎండలో ఆడేస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా నచ్చిన అయితే కోల్పోతూ ఉంటారు అనమాట. సో అలాంటప్పుడు ఇన్స్టెంట్ గా నచ్చింది రీగైన్ చేయడానికి అయితే మనం ఈ స్నాక్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకు కూడా వంటగదిలో పని తగ్గుద్ది కదండి. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మనం రెడీ చేసి పెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం ఆకలి వేస్తూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో ఇలాంటివి పెడుతూ ఉండాలన్నమాట. తర్వాత మనం ఏ ఏజ్ లిమిట్ లేకుండా డైట్ చేస్తున్నారు, డైట్ చేయట్లేదు అని కూడా కాకుండా ఎవరైనా తినొచ్చు ఈ స్నాక్. అండ్ అలాగే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఎక్కువ కాలం కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు దాదాపుగా 1 వీక్ అండ్ 1.5 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్ గా తక్కువ ఆయిల్ తో చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడైతే మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో ఇదిగోండి అటుకులు, ఈ ఫ్రెష్ గా చక్కగా ఎండబెట్టుకొని తీసుకున్న అటుకులు అనమాట. మనం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఎండలో పెట్టి తీసుకున్నట్టయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇవన్నీ ఎండలో పెట్టి అయితే తీసుకున్నాను, ఉత్తి కరివేపాకు తప్ప. సో ఇదిగోండి అటుకులు, అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదండి, సన్ఫ్లవర్ సీడ్స్, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, పుట్నాల పప్పు, అండ్ అలాగే మనకి గుమ్మడి గింజలు అంటారు కదండి, గుమ్మడి గింజలు, అండ్ అలాగే కరివేపాకు. వీటిని అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా మనం వేరుశనగుల్ని ఫ్రై చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఇలా వేరుశనగుల్ని తీసుకొని వీటిలో అయితే ఫ్రై చేసుకొని మనం పొట్టు తీసేసుకుందాం. మీరు కావాలంటే డైరెక్ట్గా దీన్ని ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు, కాకపోతే పొట్టు తీస్తే ఇంకా మంచిది కదండి. ఈ పొట్టులోనే చాలా ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందంట మనకి. సో అందుకనే నేను ఈ పొట్టునైతే తీసేసుకుంటున్నాను. వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే మనకి లోపల వరకు కూడా ఈ గుళ్ళు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు తీసుకోవాలి. చూసారు కదా, మనం ఎండలో పెట్టుకొని తీసుకోవడం వల్ల చక్కగా వేపుకుంటుంటేనే మనకి పొట్టు అంతా ఊడొచ్చేస్తుంది. మనం ఇప్పుడు దాదాపుగా 5 నిమిషాల నుంచి వేపుతున్నామండి. వీటిని ఇలా వేపిన తర్వాత ఇలా నలిపి చూసినట్టయితే మనకి పొట్టు ఊడొచ్చేసేయాలి. ఇలా ఊడొచ్చింది అంటే మనకి మ్యాక్సిమం వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఇంకో ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మనం పొట్టు అంతా తీసేసుకుందాము. ఇలా వేపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని నేను ఇంకో ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఇవి ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటిని చక్కగా ఇలా అంటే పొట్టు అంతా చూసారు కదా ఎలా వచ్చేస్తుందో, ఇలా మొత్తం కలిపేసుకొని పొట్టు సపరేట్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇవి చక్కగా మీ జర్నీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా తీసుకెళ్ళచ్చు. చక్కగా మన జర్నీ చేస్తున్నప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. లేదంటే మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ చుట్టాల ఇళ్ళకి కానీ వెళ్ళినప్పుడు ఈ స్నాక్స్ కూడా చేసి తీసుకెళ్ళచ్చు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏంటంటే ఇవి పొత్తి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మనకి పిల్లలు ఊరికి ఇస్తే తింటారండి, తినరు కదా. సో ఇలాంటి స్నాక్స్ లో మనం వేసి ఇచ్చేసినట్టయితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అనమాట. మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందిస్తారు అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన ఛానల్ షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మనం చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాగా వేసుకున్న వేరుశనగులను అయితే నేను పొట్టు తీసుకొచ్చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాండిలో అయితే మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెమే సరిపోతుందండి, మనం చేసుకునే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించడం మర్చిపోయింది. స్టవ్ ఆన్ చేసి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇలా కాజును అయితే వేసుకొని ముందు వేసుకోండి. ఇలా జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసేసుకోండి. వీటిని కొంచెం రోస్ట్ అవనిద్దాం.
ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు మనం వేయించుకున్న ఈ పల్లీలు అండ్ అలాగే పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటినైతే ముందు బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా మనం పొట్టు తీసుకున్న పల్లీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాం. వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వండి. ఇప్పుడు ఇందులో ఈ పుట్నాల పప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం. మనం ఇవన్నీ నేను ముందు చెప్పినట్టుగా మీరు అన్నింటినీ ఎండలో అయితే పెట్టి తీసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అటుకుల్ని ఎండలో పెట్టి తిని చూడండి, ఎంత బాగుంటాయి, ఎంత క్రిస్పీగా ఉంటాయో తెలుసా. మీరు అలాగే ఎండలో పెట్టక ముందు ఒకసారి తినండి, ఎండలో పెట్టి ఒకసారి తినండి, అసలు టేస్టే మారిపోతుందంట అనమాట. చాలా బాగుంటుందండి. పూల్ మక్కని కూడా నేను చాలా మంచి డిఫరెన్స్ అయితే గమనించాను. ఎండలో పెట్టకుండా తిన్నది, ఎండలో పెట్టిన తర్వాత తిన్నది. అండ్ అలాగే ఫ్రై అవ్వడం కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎండలో పెట్టి. అది క్రిస్పీనెస్ న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట వాటికి. సో మీరు డెఫినెట్ గా ఎండలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయినాయండి. మంచి స్మెల్, మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంది అనమాట అరోమా. సో ఇప్పుడు ఇందులో నేను ముందుగానే కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్నాను. సో ఈ కరివేపాకుని అయితే నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు మనకి క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీ లేదనమాట. మనం ఇప్పుడు ఈ అటుకులన్నీ వేసి కలుపుతూ ఉంటాము, తర్వాత ఉప్పు కారం వేసి కలుపుతాం కాబట్టి పిల్లలు కూడా ఇందులోకి తీయలేరు. సో ఇందులో అయితే మన కరివేపాకు కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ మనకి ఇవన్నీ వేగిపోయినాయి అనమాట. వేరుశనగలు, జీడిపప్పు ఇవన్నీ వేగిపోయినాయి. వీటన్నిటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక్క డ్రాప్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం అందులో కూడా వేసుకున్నాం కదా ఈ దినుసుల్లో. సో ఇందులో ఒక్క డ్రాప్ అటుకులు వేగడానికి మాత్రం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ అటుకులను అయితే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. అటుకులు వేసుకొని ఇలాగే మీడియం ఫ్లేమ్ లో చక్కగా వేయించేసుకోండి. ఈ అటుకులు తినడానికి క్రిస్పీగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇలా 2 అటుకులు తీసుకొని రోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇవి మెత్తగా ఉన్నాయి, ఇంకొంచెం వేగాలి. కొంచెం మెత్తగా ఉన్నాయండి, ఇంకొంచెం వేగితే బాగుంటుంది. సో వీటిని ఇంకొంచెం సేపు ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాం. మనం ఆల్రెడీ ఎండలో పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే వేగుతున్నాయి. చూసారు కదా, మనకి ఇప్పుడు మంచి అరోమా వస్తుందండి అటుకులు. ఇప్పుడు మనకి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని మనం ఈ ముందుగా వేయించుకున్న దినుసులు కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఈ దినుసులు కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా వేడిగా ఉందండి ప్లేట్, ఇప్పుడే వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఇందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాము. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తుంది. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కదండి. అండ్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం అనేది బాగా మిక్స్ చేస్తాము. మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ వాసన కూడా రాదండి, నూనె వాసన కూడా రాదు. నేను 4 రోజులు నేను ఉంచుకున్నా నూనె వాసన కూడా రాదనమాట. చాలా తక్కువగా ఈ దినుసులు అన్ని వేగే వరకు మాత్రం వేసుకున్నాం. చూసారు కదా మనకి మిక్చర్ ఎంత పొడి పొడి ఆడుతుందో, అసలు ఇంకెక్కడ ఆయిల్ అనేది కనిపించదు అనమాట. సో అంత తక్కువ వేసుకున్నాము. ఆల్మోస్ట్ ఇంత మిక్చర్కి నేను దాదాపుగా 2 టీ స్పూన్స్ అంటే టీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది కదా. వాటన్నిటిని వేయించుకోవడమే పని, అది కూడా మనం చక్కగా
స్టవ్ కింద పెట్టేసుకొని స్టూల్ వేసుకొని నిదానంగా వేయించుకుంటే ఇంకా సూపర్. మీకు అసలు ఆ ఒళ్ళాల్సినట్టు కూడా ఉండదు అనమాట. ఒళ్ళ కాకుండా చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిర్చిని మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని మీరు స్టోర్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మీకు మళ్ళీ ఈ మిర్చిది మనకి మెత్తపడకుండా ఉంటుంది అనమాట. సో చూసారు కదా మన ఈ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండి, చాలా క్రిస్పీగా ఉంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ అలాంటి ఫ్లేవర్స్ ఏమైనా ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. పెరి పెరి మసాలా ఉన్న వాళ్ళు కూడా వేసుకోండి, చాలా బాగా సెట్ అవుతుంది. సో నేను ఇలా అయితే ప్లెయిన్ గా చేసుకున్నాను. సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేసుకున్నాను. పిల్లల టేస్ట్ తగ్గట్టుగా మీరైతే చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ రెసిపీ.